పోలీసుల షోకాజ్ నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం రిప్లై ఇచ్చింది. 6 పేజీల లేఖని థియేటర్ యాజమాన్యం పోలీసులకు పంపింది. సంధ్య థియేటర్ కి అన్ని అనుమతులు ఉన్నాయని, గత 45 ఏళ్లుగా థియేటర్ రన్ చేస్తున్నామని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని, పుష్ప 2 ప్రీమియర్ షోకి 80 మంది స్టాఫ్ విధుల్లో ఉన్నారని వివరించారు. 4-5 తేదీల్లో థియేటర్ ని మైత్రి మూవీస్ ఆధీనంలోకి తీసుకుందని సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖలో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలకు సంబంధించి పోలీసులు గతంలో సంధ్యా థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయకుండా ఉండేందుకు వివరణ ఇవ్వాలంటూ కూడా షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసిన నేపథ్యంలోనే ఈరోజు సంధ్యా థియేటర్ యాజమాన్యం అదే పోలీసులకి తమ న్యాయవాది ద్వారా 6 పేజీల లేఖనైతే పంపించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. సంధ్యా థియేటర్కి సంబంధించి ఏదైతే అన్ని వసతులు ఉన్నట్లు కూడా సంధ్యా థియేటర్ అయితే పేర్కొంది. ముఖ్యంగా ఏదైతే 2-4 వీలర్స్ కూడా ప్రత్యేక పార్కింగ్ ఉన్నట్లు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం అయితే ఈ లేఖలో పేర్కొంది. గతంలో కూడా ఎన్నడూ ఏదైతే ఇలాంటి సంఘటన రిపీట్ కాలేదంటూ కూడా వాళ్ళైతే లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా గతంలో అంటే 45 ఏళ్లుగా ఈ సంధ్యా థియేటర్ని ఏదైతే తాము రన్ చేస్తున్నామని ఎప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదంటూ కూడా రిప్లై నోటీస్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా గతంలో కూడా అనేక మంది హీరోలు సంధ్యా థియేటర్కి ఓపెనింగ్ రోజు వచ్చి సినిమాలు చూశారు, అలాగే ప్రీమియర్ షోలు కూడా వేసాం. అదే సమయంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. 45 ఏళ్ళుగా మేము థియేటర్ రన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే సంధ్యా థియేటర్కి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యం అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలోనే బెనిఫిట్ షో సమయంలోనే సంధ్యా థియేటర్ యాజమాన్యం అలాగే తమ సిబ్బంది అంటే సుమారు 80 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం అయితే పేర్కొంది. కానీ 4-5 తేదీల్లోని మైత్రి మూవీస్ ఏదైతే సంధ్యా థియేటర్ తమ ఆధీనంలోకి తీసుకుందంటూ కూడా ఈ లెటర్లో పేర్కొన్నారు. ముఖ్యంగా సంఘటనకు సంబంధించి ఏదైతే ఒక మహిళ చనిపోవడం, మరొక బాలుడికి తీవ్రంగా గాయాల పాలై ఇప్పటికీ ఇంకా కిమ్స్ ఆసుపత్రిలో వైద్యం అయితే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ సంఘటన కూడా ఏదైతే పోలీస్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనిపై కేసులు నమోదు చేసి ఇటు సంధ్యా థియేటర్ పై కేసు నమోదైంది, అలాగే ఇటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. ముఖ్యంగా ఏదైతే సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా గతంలో హైకోర్టుకు కూడా వెళ్లారు. ముఖ్యంగా పోలీసులు కూడా గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా షోకాజ్ నోటీసు పంపించిన నేపథ్యంలో ఈరోజు 6 పేజీల లేఖ కూడా తమ న్యాయవాదితో పంపించడం జరిగింది. అలాగే సంధ్యా థియేటర్కి అన్ని వసతులు ఉన్నాయంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. కాకపోతే 4-5 తేదీల్లో మైత్రి మూవీస్ అసోసియేషన్ వాళ్ళే ముఖ్యంగా ఏదైతే సంధ్యా థియేటర్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ ఈవెంట్ ఉన్న సమయంలోనే బెనిఫిట్ షో ఉంటుంది కాబట్టి ముందుగా 4వ తేదీ 5వ తేదీ ముఖ్యంగా మైత్రి మూవీస్ తమ ఆధీనంలోకి తీసుకుని ఈ షోస్ నిర్వహించినట్లు కూడా ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యం అయితే చెప్తుంది. కానీ ఏదైతే ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసు వారు కూడా చాలా సీరియస్గా తీసుకుని దీనిపై కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ కూడా అయ్యారు. అలాగే ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ప్రస్తుతం 4 వారాల పాటు అల్లు అర్జున్ కూడా ముందస్తు బెయిల్ పై ఉన్నారు. అలాగే ఇప్పటికీ ఏదైతే పోలీసు విచారణ కూడా అల్లు అర్జున్ కూడా హాజరవుతున్నారు. మరొక పక్క ఇక ఏదైతే బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి కూడా సుమారు 2 కోట్లు కూడా ఏదైతే ఇప్పుడు మైత్రి మూవీస్ అసోసియేషన్ కావచ్చు, లేదంటే ఇటు ప్రొడ్యూసర్ కావచ్చు అలాగే సుకుమార్, అలాగే అల్లు అర్జున్ కూడా అందరూ కలిపి కూడా సుమారు 2 కోట్ల రూపాయల చెక్కును కూడా ఇప్పటికే బాధిత కుటుంబానికి కూడా అందజేయడం జరిగింది. కాకపోతే ఈ కేసులోని ఏదైతే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయిందంటూ కూడా ఇప్పటికే పోలీసులు భావించిన నేపథ్యంలో ఈ కేసులు అయితే నమోదు చేశారు. మరీ ముఖ్యంగా ఇటు బౌన్సర్ల తీరుపై కూడా పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్లోని ఏదైతే ఈ ఘటన జరిగిన సమయంలోనే బౌన్సర్ల తీరు అత్యుత్సాహంగా ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా నిర్ధారించారు. అలాగే బౌన్సర్లపై కూడా ఇక నుండి కూడా బౌన్సర్లకి ఆంక్షలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పిన నేపథ్యంలోనే ముఖ్యంగా వీటన్నిటి బట్టి కూడా ఏదైతే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని మెయిన్ సెంటర్లో సంధ్యా థియేటర్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఏ సినిమా రిలీజ్ అయినా సరే బెనిఫిట్ షోలు అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా ఇదే థియేటర్కి వస్తారు కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా
కూడా ఇప్పటికే పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు 6 పేజీల లేఖతో కూడా వాళ్ళు రిప్లై అయితే ఇవ్వడం జరిగింది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.